శ్రీ గురుభ్యో నమ. మనం సత్యరామాయణం పారాయణ చేసుకుంటున్నాం కదా. అందులో భాగంగా బాలకాండలోనే నిన్న రాముడు పుట్టడం, అలాగే వశిష్ఠ మహర్షి విద్యాబుద్ధులు నేర్పించడం వరకు మనం చదువుకున్నాం. ఇప్పుడు మిగతా భాగం చదువుకుందాం. దశరథ మహారాజు కొన్ని వేల సంవత్సరాలు రాజ్యపాలన చేశారు. దశరథ మహారాజు సూర్యవంశ రాజులు. వీరి వంశ మూల పురుషుడు సూర్యుడు, మనువు. ఆ తర్వాత వారిలో సగర చక్రవర్తి, దిలీపుడు, భగీరథుడు, హరిశ్చంద్రుడు, నాభాగుడు, అజుడు అనేవారు. వారి తర్వాత దశరథ మహారాజు. వీరంతా ధర్మాన్ని సత్యమును నిలబెట్టుటకు తమ ప్రాణాలను కూడా త్యజించారు. అటువంటి వంశములో పుట్టి శ్రీరామచంద్రుడు తమ వంశ పెద్దలు నడిచిన మార్గాల నడుస్తూ మూర్తీభవించిన ధర్మదేవతగా ధర్మాన్ని సత్యాన్ని నిలబెట్టుటకు ఎన్నో కష్టాలను సైతం లెక్కచేయక ముందుకు సాగాడు. పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. ఆ రామచంద్రమూర్తి యొక్క మంగళకరమైన రూపాన్ని చూడగానే మగవారికే మోహం కలుగుతుంది. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు గురువుగారి దగ్గర విద్య నేర్చుకున్నప్పుడు చాలా భక్తి శ్రద్ధలు కలిగి నేర్చుకుంటారు. గురువుగారు చెప్పినది విని మనసులో దానిని ఉంచుకొని భావి జీవితంలో అవసరం అయినప్పుడు దానిని స్మరణకు గుర్తుకు తెచ్చుకొని ఆచరిస్తారు. గురువుగారు చెప్పే ధర్మాచరణ, పెద్దల ఎడ గౌరవము, సత్యపాలన, పరోపకార బుద్ధి కలిగి ఉండడం అన్నిటినీ వారు గ్రహించేవారు. పరోపకార బుద్ధి గురించి తెలియాలంటే రంతిదేవుడు అనే మహారాజు పరోపకారం కోసం తన జీవితాన్నే ధారపోశాడు. చివరగా పరమశివుడు వచ్చి ఏం కావాలి అని అడిగితే, ఇతరుల కష్టాలను నా వైపుకు మళ్లించండి, అందరి కష్టాలు నేను అనుభవించేటట్టుగా వరమివ్వండి అని అడుగుతాడు. ఎంతో మహానుభావుడు. గురువు చెప్పిన అన్ని విద్యలు శరీరంలో మనస్సులో జీర్ణించుకుపోవాలి. అప్పుడు అవి గుణములుగా ప్రకాశిస్తాయి. గురుబోధ రామలక్ష్మణులపై మంచి ప్రభావాన్ని చూపెట్టింది. అది భావి జీవితంలో శ్రీరామచంద్రమూర్తి మానవాళికి అందరికీ గురువు యొక్క ఆవశ్యకతని చాటి చెప్పింది. ఏ మానవుడికైనా గురువు లేనిదే జీవితం లేదు. తల్లిదండ్రులు జన్మనిచ్చి శరీరాన్ని ఇస్తారు. ఆ మనిషి జీవితాన్ని తీర్చిదిద్దేది గురువు. మంచి మార్గంలో నడిచి తన జీవితాన్ని పరమేశ్వరార్పితం గావించి మళ్ళీ జన్మ లేకుండా చేయగలిగే మార్గం చూపేవాడు గురువు. అటువంటి గురువు దగ్గర శ్రద్ధాభక్తులతో విద్య నేర్చుకోవాలి. శ్రద్ధ అనే దాని గురించి మనం ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. ఏమిటంటే, వాల్మీకి మునీంద్రులు కుశలవులతో పాటు ఆత్రేయి అనే ఆడపిల్లకి కూడా సంగీత విద్య నేర్పించారు. కుశలవులు భక్తి శ్రద్ధలతో నేర్చుకున్నారు. అతి తక్కువ కాలంలోనే శ్రీరామాయణాన్ని ఎంతో మృదుమధురంగా గానం చేశారు. కానీ ఆత్రేయికి ఏమీ రాలేదు. కుశలవులు ఆమెను ఇలా అడిగారు, మేము ఇంత బాగా గానం చేస్తున్నాం కదా, నీకు ఎందుకు రాలేదు? అందుకు ఆత్రేయి అంది, నాకు శ్రద్ధ లోపించింది. నేను నేర్చుకునేటప్పుడు శ్రద్ధ చూపి నేర్చుకోలేదు, అందువలన నాకు రాలేదు. మీరు అదృష్టవంతులు. గురువుగారి పట్ల అమితమైన శ్రద్ధతో నేర్చుకున్నారు. అందుకే ఇంత తొందరలో మీకు ఆ విద్య అబ్బింది. ఇప్పుడే నేను చాలా చింతిస్తున్నాను. మిమ్మల్ని చూసి జ్ఞానోదయం అయింది. ఇప్పుడు నేను వేరే గురువుగారు అగస్త్య మహాముని దగ్గర శ్రద్ధగా నేర్చుకుంటాను అని అన్నది. అలాగే శ్రీరామాయణంలో గురువుగారు గొప్పతనం గురించి చాలా బాగా చెప్తారు. దశరథ మహారాజు గారు తమ పిల్లలలో ఉన్న గొప్ప గుణాలు ధర్మపాలన, శ్రద్ధాభక్తులు, సత్యనిష్ట, గురువుల ఎడ భక్తి, ఇవన్నీ చూసి ఇటువంటి మంచి గుణాలు ఉన్న పిల్లలను తెచ్చి మా కుమారులకు వివాహం చెయ్యాలి అని నిర్ణయించుకున్నారు. ఆ విషయమై కులగురువులు వశిష్ఠుల వారు మంత్రులతో సహా అందరూ కొలువుదీరి చర్చించుకుంటూ ఉండగా విశ్వామిత్ర మునీంద్రులు వచ్చారు. అగ్నిశిఖ వలె మెరిసిపోతున్న తేజస్సుతో ఉన్న ఆ మహర్షిని చూడగానే దూత అతనికి నమస్కరిస్తాడు. గాదినందనుడు విశ్వామిత్ర మహర్షి వచ్చారు అని రాజుకు తెలియచేయి అని అనగానే దూత లోనికి వెళ్ళి, మహారాజా, విశ్వామిత్ర మహర్షి వచ్చారు అని అనగా దూత నోట మాట రాగానే దశరథ మహారాజు హుటాహుటిన సింహాసనం మీద నుంచి లేచి పరుగున వెళ్ళి మునికి ఎదురేగి మునీంద్రులకు సాష్టాంగ ప్రణామములు ఆచరించి వారిని సాదరముగా ఆహ్వానించి ఉచితాసనంపై కూర్చుండచేసి కాళ్ళు కడిగి అర్ఘ్యపాద్యములు ఇచ్చి కుశల ప్రశ్నలు వేసి తానే స్వయంగా చామరం వీస్తూ, ఊరకరారు మహాత్ములు. మునీంద్ర, తమ రాకకు కారణం ఏమై ఉంటుంది? సర్వజన రక్షణ కోసం యజ్ఞయాగాదులు చేస్తున్నారా? దానికి కావలసిన ధనం ఏమైనా కావలెనా? సంభారములు సమకూర్చాలా? తపోదీక్షలో ఉండే మునులకు రక్షణ కల్పించాలా?
ముని ఆశ్రమాలకు క్రూరమృగాల బారి నుండి రక్షణ కావలనా, తమకు ఏమి కావాలనన్నా వెంటనే సెలవియ్యండి. తమకు నేను ఏం చెయ్యాలో సెలవియ్యండి, దానిని మీకు తప్పక సమర్పించగలను. ఏమి కావాలన్నా ఇస్తాను. దశరథ మహారాజు చెప్పినవన్నీ విశ్వామిత్రముని మౌనంగా వింటున్నారు. రామచంద్రమూర్తికి కులగురువైన వశిష్ఠుల వారు నామకరణము, అక్షరాభ్యాసము చేశారు. ఇక శ్రీ మహావిష్ణు రూపమైన శ్రీరామచంద్రమూర్తికి తానే స్వయంగా స్నాతకం వివాహం చేయుటకై విచ్చేశారు విశ్వామిత్ర మహర్షి. రాజా, ఏమడిగినా ఇస్తావా అని అనగానే దశరథ మహారాజు తప్పకుండా స్వామి అని అన్నారు. మాట తప్పకూడదు సుమా, ఇక్ష్వాకు వంశములో పుట్టినవాడివి, వశిష్ఠుల వారి శిష్యుడవు, మాట తప్పకూడదు. స్వామి, మీకెందుకు అనుమానం అన్నారు. రాజా, అయితే విను. మా ఆశ్రమంలో మేము యాగం చేస్తున్నాం. ఆ యాగానికి తాటకి, మారీచ సుబావులు అనే రాక్షసులు విఘ్నములు కలిగిస్తున్నారు. అందువలన యాగరక్షణార్థమై మాతో రామలక్ష్మణులను పంపించు రాజా అని అన్నారు. ఆ మాట వినగానే దశరథుడు మొదలు నరికిన చెట్టు వలె నేలకు ఒరిగిపోయాడు. మహాముని, యాగరక్షణ అంటున్నారు. రామలక్ష్మణులు ముక్కుపచ్చలారని పసిపిల్లలు, వారెలా చేస్తారు? విద్యాభ్యాస దశలోనే ఉన్నారు. రాక్షసులతో యుద్ధము కదా. నేనే స్వయంగా నా చతురంగ బలాలతో వచ్చి ఆ రాక్షసులను తుదముట్టించి మీ యాగరక్షణ చేస్తాను అని రాజు అనగానే ఆ మాటలు విని విశ్వామిత్ర మహర్షి సింహాసనం నుండి చటాలున లేచి, రాజా, నువ్వు ఆడిన మాట తప్పుతున్నావు. నీ పూర్వీకులకు అపకీర్తి తెస్తావా? నువ్వు నీ కుమారుడైన రాముణ్ణి సామాన్య మానవుడు అనుకుంటున్నావా? నా యాగరక్షణ నేనే స్వయంగా చేసుకోలేక నీ దగ్గరకు రాలేదు అని అనగానే, మహాముని, నాకు 60,000 సంవత్సరముల తరువాత లేకలేక కలిగిన బిడ్డ రాముడు. నా పంచప్రాణాలు రాముడే. అటువంటి రాముణ్ణి ఒక్క క్షణమైనా వదిలి ఉండలేను అని దశరథ మహారాజు పలికిన పలుకులు విని వశిష్ఠ మహర్షి ఇలా అంటున్నారు. రాజా, ఎందుకు మీరు దిగులు పడతారు? రాముడు సామాన్య మానవుడు కాదు, అవతార పురుషుడు. ఆ విషయము మునీంద్రులకు తెలుసు, నాకు తెలుసు. మునీంద్రులు రాముని తమ వెంట తీసుకువెళ్ళి వారి దగ్గర ఉన్న అన్ని విద్యలు నేర్పి అస్త్రశస్త్ర విద్యలు, దివ్యాస్త్రాలు ప్రసాదించి దివ్యశక్తులు ఇచ్చి మహావీరునిగా తీర్చిదిద్దుతారు. విశ్వామిత్రమునితో వెళితే అన్నీ మంగళములే జరుగుతాయి అని వశిష్ఠుల వారు పలికారు. ఆ మాటలు విని, మునీంద్ర, నా అపచారం మన్నించండి. పుత్రవాత్సల్యంతో అలా అన్నాను. వెంటనే రామలక్ష్మణులను పిలిపించి మీరు విశ్వామిత్ర మునీంద్రుల వెంట వెళ్ళండి, వారు చెప్పినట్లు వినాలి అని చెప్పారు. తండ్రి మాట మీద గౌరవం ఉన్న రాముడు విశ్వామిత్రుని వెంట వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. రామలక్ష్మణులు ఇరువురు ధనుర్బాణాలు ధరించి విశ్వామిత్రముని వెంట వెళ్ళడానికి సిద్ధమయ్యారు. వారిరువురు ఇలా మునివెంట వెళుతుంటే 3 తలల పాము మునివెంట నడుస్తున్నదా, లేక బ్రహ్మగారి వెంట అశ్వినీ దేవతలు వెళుతున్నారా, లేక పరమశివుని వెనుక కుమారస్వామి 2 రూపాలుగా వెళుతున్నారా అని అనిపిస్తున్నది. అలా రామలక్ష్మణులు విశ్వామిత్రముని వెనుక యాగరక్షణార్థమై వెళుతూ ఉండగా రాజ్యం వీడి వనములలో ప్రవేశించారు. కొంత దూరం వెళ్ళాక విశ్వామిత్ర మహర్షి వెనుక తిరిగి చూశారు. రామలక్ష్మణులు చిన్నపిల్లలు కదా, ఆ అమాయక వాళ్ళ ముద్దు మోములు చూసి ముని ముగ్ధులయ్యారు. అప్పుడు విశ్వామిత్రముని రామలక్ష్మణులను చూస్తూ ఇలా అంటున్నారు. రామచంద్ర, ఇక్కడ కొంతసేపు విశ్రమిద్దాం. సాయం సమయం అయింది, అందుకు సంధ్యావందనం చేద్దాం, అలా కూర్చోండి అని అతను నదీ సమీపమునకు వెళ్ళి సాయం సంధ్య పూర్తి చేసి రామలక్ష్మణులను చూసి ఇలా అంటున్నారు. మీకు బల అతిబల అనే 2 విద్యలను నేర్పిస్తాను. ఆ మంత్రములు మీకు చెబుతాను. అవి మీరు శ్రద్ధగా ఉచ్చరించండి. వాటిని జపిస్తే ఆకలి దప్పులు ఉండవు. అలసట, బడలిక, నిద్రలేమి వలన వచ్చే శ్రమ ఏమీ ఉండవు. రామలక్ష్మణులు వాటిని స్వీకరించారు. ఈ రాత్రికి ఇక్కడే ఉందాం అని విశ్వామిత్రముని రామలక్ష్మణులతో సహా గడ్డిని తెచ్చి చిన్న చిన్న ఆకులు పరిచి దానిపైనే పడుకున్నారు. అలసిపోయి ఉన్నారేమో, అందున చిన్నపిల్లలు పడుకోగానే గాఢ నిద్రలోకి జారుకున్నారు. వారిని చూసి విశ్వామిత్రముని ఇలా అనుకుంటున్నారు. రాజమందిరంలో అమ్మ దగ్గర హంసతూలికా తల్పంపై పడుకునేవారు ఈ అడవిలో ఈ గడ్డిపై ఎలా నిద్రిస్తున్నారు? అందుకే అంటారు, ఆకలి రుచి ఎరగదు, నిద్ర సుఖమెరగదు. కానీ వారి కర్తవ్య దీక్ష ఎంతో గొప్పది. గురువు కర్తవ్యాన్ని బోధ చేస్తారు, అది ఆచరించడం ఇటువంటి శిష్యుల లక్షణం. అలా అనుకుంటూ నిద్రకు ఉపక్రమించిన విశ్వామిత్రుల వారు తెలతెలవారుతుండగా లేచి కాలకృత్యములు తీర్చుకొని సంధ్యావందనం చేయడానికి ఉపక్రమిస్తూ రామలక్ష్మణుల వంక చూచి
కౌసల్య సుప్రజారామ అంటూ మేలుకొలిపారు. కౌసల్య కుమారుడైన రామచంద్ర అని విశ్వామిత్రుల వారు పిలిచారు. ఆ పిలుపు రామచంద్రమూర్తికి ఎంతో ఇష్టం. కౌసల్య ఎంతో తపస్సు, ఎన్నో పూజలు చేసి శ్రీ మహావిష్ణువుని తన గర్భవాసమున 10 నెలలు మోసి కన్నది. అందువలన స్వామి ఎన్ని అవతారములు ఎత్తినా ఆఖరికి కలియుగంలో శ్రీవేంకటేశ్వర సుప్రభాతంలో కూడా కౌసల్య సుప్రజారామ అనే మొదలు పెడతారు. ఆ ఘనత విశ్వామిత్రునికే దక్కింది. ఓ రామచంద్ర, మీ వంశ మూలపురుషుడైన సూర్యభగవానుడు ఆకాశంలో మబ్బులను చీల్చుకుంటూ తన బంగారు కిరణాలను భూమిపై ప్రసరింపచేస్తూ అలనీల గగనము అరుణారుణంబాయే కులదైవముదయాద్రి కొలుండ పయనించే అని అన్నమయ్య గారు అన్నట్లు సూర్యుడు తూర్పున ఉదయిస్తున్నాడు. మీరు సత్వరమే లేచి కాలకృత్యములు తీర్చుకొని సంధ్యావందనం చేసుకొని మనం ప్రయాణానికి సిద్ధం కావాలి అని గురువుగారు మేలుకొలపడంతో రామలక్ష్మణులు వెంటనే లేచి నదిలో స్నానం చేసి సంధ్యావందనం చేసుకొని ప్రత్యక్ష దైవమైన సూర్యనారాయణమూర్తికి నమస్కరించి నదీ జలాలతో అర్ఘ్యం ఇచ్చి గురుదేవులకు నమస్కరించి తమ ప్రయాణం సాగించారు. అలా వెళుతూ ఉండగా వారికి ఒక ప్రదేశం కనిపించింది. అది ఎంత ప్రశాంతంగా, ఎన్నో జంతువులు పెద్ద పెద్ద చెట్లతో కూడుకొని అక్కడక్కడ మునులు తిరుగాడుతూ కనిపిస్తున్నారు. ఈ ప్రదేశం ఏమిటి అని రాముడు అడిగాడు. రామ విను అని విశ్వామిత్రముని ఇలా అంటున్నారు. పూర్వం పరమశివుడు ఈ ప్రదేశంలో తపస్సు చేసుకునే సమయంలో మన్మధుడు ఇక్కడకు వచ్చి పరమశివుని తపస్సు భగ్నం చేయట కోసమై పుష్పబాణాలు వేశాడు. అది గమనించిన శివుడు తన 3వ కన్ను తెరిచి అతని అంగములను భస్మం చేసి అనంగుడిని చేశాడు. అంటే అంగవిహీనుణ్ణి చేస్తాడు. దానికి గుర్తుగా ఈ ప్రదేశాన్ని అంగదేశం అని అంటారు. ఇది చాలా పవిత్రమైన స్థలం. నేటికి ఇక్కడ పరమశివుని శిష్యులు, వారి శిష్యులు ఎంతోమంది ఉంటారు. వారిని దర్శించిన వారి పాపములు పోవును కనుక ఇక్కడికి ఎంతోమంది మునులు వచ్చి తపస్సు చేసుకుంటూ ఉంటారు. రామ అటు చూడు, అక్కడ గంగానది కనిపిస్తున్నది. అది దాటి అవతలకి మనం వెళ్ళాలి. మునివర, ఇక్కడ ఏదో నీటి సమూహం వస్తున్నట్లుగా పెద్ద శబ్దం వస్తున్నది. అది ఏమిటి అని రాముడు అడుగుతాడు. అప్పుడు ముని ఇలా అంటారు. ఇక్కడ ఇంద్రుని బ్రహ్మహత్యా పాతకాన్ని పోగొట్టడానికి బ్రహ్మదేవుడు తన మనసు నుండి ఒక సరోవరాన్ని సృష్టిస్తాడు. అదే మానస సరోవరం. అందులో స్నానం చేస్తే బ్రహ్మహత్యా పాతకం పోతుంది. ఆ సరోవరం నుండి కొంత నీరు నదిగా వస్తుంది. సరస్సు నుండి పుట్టిన నది కనుక దీనిని సరయూ నది అంటారు. ఆ నది అయోధ్యానగరం చుట్టూ తిరుగుతూ ఇక్కడ గంగానదిలో కలుస్తుంది. ఆ సమయంలో వచ్చే శబ్దమే ఆ నీటి శబ్దం అని అంటారు. రామ, ఈ సంగమ స్థలానికి నమస్కరించండి అని విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో ఒక పడవ మీద గంగానదిని దాటి అవతల ఒడ్డుకు వెళతారు. మనం ఇంతకు ముందే అనుకున్నట్టుగా రామునికి నామకరణము, అన్నప్రాసన, అక్షరాభ్యాసం కులగురువైన వశిష్ఠుల వారు నిర్వహించారు. ఇప్పుడు విశ్వామిత్రుడు స్నాతకం, కళ్యాణం చేయడానికి వచ్చాడు. స్నాతకం గురువుగారే చెయ్యాలి. తెలిసి తెలియని వయసులో ఏవైనా చెయ్యకూడని పనులు చేస్తే వాటికి ప్రాయశ్చిత్తం చేసి మంచి త్రోవలో నడిపే రీతిని ఉపదేశిస్తాడు. అస్త్రశస్త్ర విద్యలు, వాటికి అనుగుణమైన మంత్రోపదేశాలు గురువుగారు చేస్తారు. బాలుణ్ణి ఒక పౌరునిగా తీర్చిదిద్దడమే స్నాతకం. దానిలో భాగంగానే విశ్వామిత్రుడు భావిరాముణ్ణి తీర్చిదిద్దుతాడు. ఒక శిల్పి ఎలా శిల్పమును పూర్తి తరహాలో తీర్చిదిద్దుతారో ఆ విధంగా మనిషి జీవితాన్ని తీర్చిదిద్దే వ్యక్తే గురువు. ఈ స్నాతకం వివాహానికి ముందర చేస్తారు. అంటే పిల్లవాడు అప్పటి వరకు అల్లరి చిల్లరగా ఆటపాటలతో గడిపిన తన జీవితాన్ని చక్కదిద్ది గృహస్థాశ్రమానికి కావలసిన ధర్మ పరిరక్షణ, సత్యనిష్ట, పరోపకారము, ఇంద్రియ నిగ్రహము నేర్పి భావి పౌరునిగా గురువులు తీర్చిదిద్దుతారు కనుక గురువుకి ఎంతో రుణపడి ఉంటాం.